ప్రభునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినము దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభువు మనకు కృప అనుగ్రహించాడు. ఈ దినము ఈ సమయము చూడలేక ఎందరో ఈ లోకమును ముగించుకొని వెళ్తూ ఉన్నారు. దేవుడు మనకు ఆయుష్కాలం పొడిగించి ఆరోగ్యం ఇచ్చాడు. కాబట్టి ఈ దినమందు దేవుని సన్నిధిలో ఉండే కృప అనుగ్రహించాడని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించు వారమై ఉండాలి. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఎఫెసీ పత్రిక ధ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమందు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం మరొకసారి చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. సర్వాధికారివి, సర్వోన్నతుడవైన దేవుడవు, మహాకృపగల దేవుడవు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను బట్టి, కృపను బట్టి నాయన, ఈ దినమందు ఈ సమయమందు నీ పాద సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యం చదువుకొని ఉండగా మాట వెంబడి మాట మీరే పలికించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే ఈ మాటలు ఈ దినమందు మీరు వినిపించి మా ఆత్మీయ జీవితానికి మేలు క్షేమం దయచేయమని, దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములోని 8వ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం 3 సందేశాలు వినగలిగినాం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఆత్మ సంబంధమైన చీకటి, ఆత్మ సంబంధమైన చీకటి అనే మాట మనం విన్నాం. మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించినారు అని, వెలుగును ప్రేమించకుండా చీకటిని ప్రేమించారు అని మనము వింటూ వస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు ఆత్మపరమైన స్థితిలో విశ్వాసులను ప్రజ్వలింపజేస్తూ ఉంది అని మనము గ్రహించగలిగి ఉన్నాం. ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో మనము మరొక అంశాన్ని ధ్యానము చేయబోతున్నాం. అదేమిటంటే వెలుగు సంబంధులైన బిడ్డలు, వెలుగు సంబంధులైన బిడ్డలు అనే మాట మనము ఈ దినమందు వినబోతూ ఉన్నాం. దీనికి ఒక వచనాన్ని మనము చదవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం
యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి. 36వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను అని ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను. మీరు వెలుగు సంబంధులగునట్లు అనే మాట వ్రాయబడింది. వెలుగు సంబంధులగునట్లు అంటే ఏమిటి దీని అర్థం? వెలుగు సంబంధులు అంటే అర్థం ఏమిటంటే, క్రీస్తుపై నమ్మకముంచి వెలుగై ఉన్న దేవుని పిల్లలుగా మారాలని దీని అర్థం. బాగా అర్థం చేసుకుందాం. క్రీస్తుపై నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అవునా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినట్లయితే కనుక వెలుగై ఉన్న దేవుని పిల్లలుగా మారాలని దీని అర్థం అన్నమాట. మనము మారాలి, మనము దేవుని పిల్లలము. అవునా? వాక్యం చెప్తున్న మాట చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలోని రాయబడింది. మొదటి అధ్యాయము 12-13 వచనాలు. మొదటి అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అని వ్రాయబడి ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ అనే మాట రాయబడింది. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, ఒకటి అంగీకరించుట, ఆయన దేవుడని అంగీకరించుట, ఆయన ప్రభు అని అంగీకరించుట. అంత మాత్రం కాకుండా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినాడు. తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అగడానికి ఆయన అధికారము అనుగ్రహించాడు. కాబట్టి విశ్వాసం ఉంచువాడు దేవుని కుమారులు, దేవుని పిల్లలు. విశ్వాసం ఉంచని వారు దేవుని పిల్లలు కాదు, వారు అపవాది పిల్లలు. అవునా? విశ్వాసం ఉంచువాడే దేవుని కుమారుడు, విశ్వాసం ఉంచని వాడు లోక సంబంధి, మరి అపవాది సంబంధి అని మనము చెప్పుకోవాల్సిందే. వచనం 13 రాయబడిన మాట ఏమిటంటే, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇవి చాలా మనకు కనిపిస్తాయి. విశ్వాసం ఉంచడం అంటే మనకు చాలా వచనాలు మనం ఎరుగుదుము. రండి దేవుని వాక్యం మనం చదువుదాం. యోహాను రాసిన పత్రికలోకి వచ్చేద్దాం. యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం కూడా చూడాలి. యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో, మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని రాయబడింది. వినండి, ఇక్కడ అపోస్తలులు పలుకుతున్న మాట లేదా యోహాను రాసిన మాట ఏమిటంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా అన్నాడు. మేము విన్నాము, ఆయన ప్రకటించినాడు. అవునా? మేము విన్నాము అంటే ఆయన మాతో మాట్లాడినాడు, అంతే కదా? మాట్లాడేవాడు ఉంటే మనం వింటాం.
మాట్లాడేవాడు లేకపోతే కనుక మనం ఏమాత్రం కనుక వినలేము. కాబట్టి ఆయన దాదాపుగా 3.5 సంవత్సరాలు వారితో మాట్లాడినాడు, తన శిష్యులతో మాట్లాడినాడు. కాబట్టి వాళ్ళు రాశారు మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా అన్నారు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అవునా? వెలుగై ఉన్న దేవునిలో చీకటి ఉండదు, చీకటి ఉండదు. ఆయన నిరంతరము వెలిగేటువంటి వాడు. మనము మరి ఒక బల్బ్ వేస్తే అది ఉండొచ్చు పోవచ్చు, కరెంటు ఉండొచ్చు పోవచ్చు, మరి దేవుడిచ్చిన వెలుగు అది ఉండొచ్చు పోవచ్చు, కానీ ఆయన మాత్రము నిరంతరం ఉండేవాడు, నిరంతరం ప్రకాశించేటువంటి దేవుడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏమాత్రం చీకటి లేదు. మనకు మాత్రమే వెలుగు చీకటి, ఆయనకు వెలుగు చీకటి రెండు ఏకమై ఉన్నాయి. పగటిలో ఆయన ఎలాగ చూడగలుగుతాడో చీకట్లో కూడా ఆయన అలాగనే చూడగలుగుతాడు అనేది దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. దేవుడు వెలుగు మనము కంటితో చూసే వెలుగు కాదు, ఆధ్యాత్మికమైన వెలుగు. అది క్రొత్త నిబంధనలో చీకటి అనగా పాపానికి గుర్తు అన్నమాట. చీకటి అనగా పాపానికి గుర్తు. ఆధ్యాత్మిక విషయాలను ఎరిగి ఉండకపోవడానికి సూచన అన్నమాట మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వెలుగు పవిత్రతకు సత్యానికి సూచన. వెలుగు పవిత్రతకు మరి సత్యానికి సూచన అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆయన వెలుగై ఉన్నాడు, అది జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 4:16లో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం మనం చూడాలి. 4:16 వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, అదేనా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం రాయబడిన మాట, జబ్బులును దేశమును నప్తాలి దేశమును యొర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి అన్నమాట. గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వినండి, వారికి వెలుగు ఉదయించెను, వారికి వెలుగు ఉదయించెను. ఎవరికి వెలుగు ఉదయించిందంట? జబ్బులను నప్తాలి దేశమును యొర్దాను కవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను అన్నమాట. వెలుగు ఉదయించెను అనగా వెలుగయున్న దేవుడు పుట్టాడు, వెలుగయున్న దేవుడు ఉదయించినాడు. అలాగనే చీకట్లో బతుకుతున్న మనకు ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన మనలో వెలుగుగా ఆయన ప్రకాశించినాడు అని ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. దీన్ని మనము గ్రహించు వారమై ఉండాలని జ్ఞాపకం చేద్దాం. చూడండి, ఇంకా రాయబడిన మాట లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం, 2:32 చూడండి. 2:32లో రాయబడిన మాట దాదాపుగా 29 నుంచి రాయబడింది. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని రాయబడింది. షిమ్యోను అన్నల యొక్క స్తుతి కీర్తన ఇది అని చెప్పుకోవాలి. ఏమంటున్నాడు షిమ్యోను? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు అన్నాడు. అంటూ ఇలా అన్నాడు అనమాట, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగును. అవునా? ఎవరికంట? అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అన్నాడు. సిద్ధపరిచిన రక్షణ. ఎవరికి రక్షణ? అటు అన్ని జనులకు, ఇటు ఇశ్రాయేలులకు. అవునా? అన్ని జనులకు వెలుగు ఆయనే, సొంత ప్రజలైన ఇశ్రాయేలుకు వెలుగు ఆయనే. ఆ వెలుగై ఉన్నటువంటి ఆ పసిబాలుని ఎత్తుకొని షిమ్యోను స్తుతి కీర్తన పాడుతూ ఉన్నాడు. అవునా? ఆయన పసిబాలుడు, కానీ బలవంతుడైన దేవుడు కూడా. ఆయన పసిబాలుడు మాత్రమే కాదు, బలవంతుడైన దేవుడు కూడా. ఆయనను ఎత్తుకొని ఈయన పలికిన మాట. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న మాట మనం ఆలోచన చేయగా, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నీవు రక్షించువాడవు, నీవు రక్షించువాడవు, నీవే లోకానికి రక్షకుడవు అని రాయబడింది. ఆయన రక్షకుడు, రక్షించువాడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు. వెలుగై ఉన్న దేవుడు అన్న సంగతి ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. వెలుగు మాత్రమే కాదు, మహిమగా అన్నమాట. ఆయన మహిమగల దేవుడు అని లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. సంగతి మనము గ్రహించుదాం. ఇంకేం రాయబడింది బైబిల్లో అంటే చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 4-5 వచనాలు చూడాలి. 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అని ఉంది. ఆయన జీవము, ఆయనలో జీవం ఉందంట. ఆ జీవమే మనుషులకు ఏమైందంట? వెలుగై ఉండెను అన్నమాట ఉంది. జీవమే వెలుగు. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచు ఉంది, గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగు చీకట్లో ప్రకాశించుట, వెలుగు చీకట్లో ప్రకాశించుట. వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి తొలగిపోతూ ఉంది. వెలుగు లేకపోతే చీకటి కమ్ముతూ ఉంది. వెలుగు ప్రకాశిస్తే చీకటి అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. అంటే చీకటికి వెలుగుకు సంబంధం ఉండదు. అవునా? వెలుగుంటే చీకటి ఉండదు, అది మనం గుర్తుంచుకోవాలి. వెలుగు ఆరిపోతే చీకటి కమ్ముకుంటుంది. అది గాఢంధకారపు చీకటి కావచ్చు, అది ఏదైనా కానీ. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు అన్నమాట వాక్యం చెబుతుంది. కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటే, పాపములు బతికేవాడు వెలుగంటే ఇష్టపడాడు కదా, పాపం చేసేవాడు వెలుగంటే ఇష్టపడాడు కదా. వారికి కావాల్సింది చీకటి. అయితే మనం వెలుగు సంబంధులము, ఆయన మనకు వెలుగై ఉన్నాడు అని ఈ వచనము గుర్తు చేస్తూ ఉంది. 3వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. 3వ అధ్యాయం 19 వచనాలు కూడా మనం జ్ఞాపకం చేద్దాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను, గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుచున్నట్లు వెలుగునొద్దకు రాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, గమనించాలి, మనం
వెలుగు చీకటిలో లేదా వెలుగు లోకములోనికి వచ్చాను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించినారు. చీకటినే ప్రేమించారు. ఎందుకంటే దుష్కార్యములు చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. దుష్కార్యములు చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడంట. ఎందుకు అంటే తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగును వద్దకు రాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇదే యోహాను సువార్త 8:12 చూడండి. 8వ అధ్యాయము 12వ వచనం. 8:12లో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అన్నమాట రాయబడింది. వినండి, యేసు మరలా నేను లోకమునకు వెలుగును అన్నాడు. లోకమునకు వెలుగును. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. అందును బట్టి నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పినాడు. ఆయన వెంబడించువాడు చీకట్లో నడవడు అని వాక్యం చెబుతుంది. ఎందుకంటే జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 11వ అధ్యాయం చూడండి, 10వ వచనం. 11వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు త్రొట్టుపడునని చెప్పాను అని ఉంది. అవునా? ప్రభు చెప్పిన మాట ఇది, జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు. అంటే పాపములు నడిచే వానికి వెలుగు లేదు, పాపములు సంచరించు వానికి వెలుగు లేదు అని వ్రాయబడి ఉంది. ఈ మాట మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా ఏముంది బైబిల్లో అంటే చూద్దాం. 12వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. 12వ అధ్యాయము 46 చూడండి. 46వ వచనం, 12:46 వచనంలో, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అన్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చినాను అని అన్నాడు. ఇవి మనకు రాయబడిన మాటలు. ఇంకా మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం అనగా 16 నుంచి చదువుకుందాం. 16 నుంచి, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగుల్లోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధ స్వాస్థ్యం పొందినట్లు వారి కన్ను తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. పౌలుతో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు గుర్తుంచుకోవాలి. పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవునా? పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు పౌలును దేవుడు అంటే ఇలా రాయబడిందన్నమాట. ఏమిటి? నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. వారి చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుతాను అని అన్నాడు పౌలుతోనికి.
ఎందుకు కనిపించినాడు దేవుడు పౌలుకు? అవునా? ఎందుకు కనిపించాడు దేవుడు పౌలుకు అంటే, చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుంచి ప్రభు యొక్క నడిపించడానికి దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే పౌలు అన్ని జనులకు అపోస్తులుడు అయినాడు. చీకట్లో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని, విగ్రహారాధన చేసేవారిని, పూజారులను సైతము వెలుగులోనికి నడిపించిన వానిగా పౌలు మనకు కనిపిస్తాడు. అందుకోసమే దేవుడు తన దాసుని ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా రోమా పత్రిక చూడండి. రోమా పత్రిక 13వ అధ్యాయము వచనము 12. 13వ అధ్యాయం వచనం 12 చూడండి. 13:12లో రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందాము అనే మాట రాయబడింది. మనం చెప్పుకున్నాం ఈ మాట గురించి కదా. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది అన్నమాట. అంటే రాత్రి గడిచిపోతుంది, ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి. ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి అంధకార సంబంధమగు మనము అంధకార క్రియలను విసర్జించాలి. తేజ సంబంధమైన యుద్ధోపకరణం మనం ధరించుకునేవారుగా ఉండాలని ఈ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం ఆలోచన చేద్దాం. చదువుతారన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయం 4 నుంచి 6 వరకు మనం చూడగా దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. అంధకారము నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మేము మిమ్మును గూర్చి ప్రకటించుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి మేము యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము అనే మాట వ్రాయబడి ఉంది. వినండి. దేవుడే తన మహిమను గురించి జ్ఞానము యేసుక్రీస్తునందు కనపరిచాడు. అయితే మా హృదయాలలో ప్రకాశించను. దేవుడు మా హృదయాల్లో ప్రకాశించాడు. అంధకారములో ఉన్న ఈ హృదయంలో నుంచి దేవుడు ప్రకాశించాడు అన్నమాట రాయబడింది. ఆయన ప్రకాశించేవాడు. అవునా? ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రకాశమే కానీ చీకటే మాత్రము ఉండదు. ఆయన ఉన్న స్థలం, ఆయన ఉన్న ఇండ్లు, ఆయన ఉన్న ప్రదేశం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. ఆయన లోకమునకు వెలుగు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. రండి ఎఫెసు పత్రిక 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఈ ఎఫెసు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట మనం చూడగా వాక్యము చెబుతున్న మాట ఇలాగూ వ్రాయబడి ఉంది. 13, 14 వచనాలు చూడండి ఒకసారి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు. క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు అని రాయబడింది. ఆయన ప్రకాశించువాడు. అవునా? ఆయన ప్రకాశించేటువంటి దేవుడు అనే మాట కనిపిస్తూ ఉంది. అందుకోసమే నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు. ఆయన ప్రకాశించేటువంటి దేవుడు అనే మాట వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. చివరిగా ఒక మాట చూడండి, వాక్యం చదువుకుందాం. తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక
6:16. 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్ అని దేవుని వాక్యం చెబుతుంది. ఎక్కడున్నాడంట ఆయన? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడట. తేజస్సులో ఉన్నాడు, అవునా? ఆయన మహిమలో ఉన్నాడు అని రాయబడింది. ఎవ్వరు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే, ఆయన మాత్రమే ఉన్నాడు. మరో విషయం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఆయనతో ఉంటారు, ఆ మహిమలో ఉంటారు, ప్రభువుతో ఉంటారు. రక్షణ లేక, మారు మనసు లేక జీవిస్తున్న ఏ వ్యక్తి కూడా ఆ మహిమలో ఉండలేడు, వెలుగులో ఉండలేడు. సంగతి మనం గ్రహించు వారమై ఉండాలి. విశేషించి ఆత్మ సంబంధమైన వెలుగులో మనము ఉండేవారుగా ఉండాలి. ఆయన ఆత్మై ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆత్మై ఉన్నాం. ఆయన వెలుగు. అదేవిధంగా లోకానికి మనము కూడా వెలుగై ఉండాలి. అవునా? మీరు లోకానికి ఉప్పు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని వ్రాయబడి ఉంది. మనము లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, పరలోకములో ఆయన తేజస్సులో ఉన్నాడు. అందును బట్టి వెలుగు అయి ఉన్న ప్రభువులోకి మీరు రావాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. చీకటిని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, వెలుగై ఉన్న దేవునిలోకి రండి. అప్పుడు నీవు కూడా దేవుని కుమారుడవు, కుమార్తెవు అవుతావు. నీ కోసమే యేసుక్రీస్తు శిలువలో ఆయన మరణించాడు, రక్తం గార్చినాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి ఆయన పరమున తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయనతో ఉండాలంటే ఇక్కడ ఆయనతో ఉండాలి, ఆయనతో, లేదా ఆయన రాజ్యం ఉండాలంటే ఇక్కడ ఆయనతో ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, ప్రభుత్వ సంబంధం కలిగి ఉండాలి. ప్రభువులో ఉంటే కనుక మనము ప్రభుతో కూడా ఉంటాం. అది దేవుని రాజ్యం. ఆ రాజ్యం తన పిల్లలకు మాత్రమే ఆయన ఇస్తాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఆ రాజ్యం ఇస్తాడు. ఆ రాజ్యం చేరుటకు నీవు సిద్ధంగా ఉండాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవాని పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను లోకమునకు వెలుగును అని చెప్పిన దేవుడు, దేవా, వెలుగైన నిన్ను విశ్వసించుటకు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం. మేము కూడా లోకానికి ఉప్పు అని, లోకానికి వెలుగని చెప్పిన నీ మాటను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, నీ వెలుగులో మేము నడవడానికి కృపనిచ్చారు, అందుని బట్టి స్తోత్రం. ఇంకా చీకట్లో ఉన్నవారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకో తండ్రి, కరుణించండి. వారు కూడా వెలుగైన నిన్ను విశ్వసించుటకు దేవా, నీ యందు విశ్వాసం ఉంచి జీవించుటకు సహాయం చేసి కరుణించి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.